మరి క్రిస్టియన్ మతం లేకపోతే గౌరవ సుప్రీంకోర్టు మరి వాళ్ళకు వర్తించదని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే తీర్పు వెలువడింది. అయితే దేశంలో ఉండే ప్రజలారా ఈ కుల మత దోపిడీ కబ్జాదార పార్టీలు మనకు సరైన ఆలోచన విధానంలో ముందుకు రాని లేదు, పనులకు రాని లేదు. మరి దీనికి అన్నిటికీ కారణము మన అక్కడికి వర్గాలను వాళ్ళు ముక్తి పెట్టి మన భావజాలాన్ని మరి ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని పార్టీలను అవార్డు గ్రహీత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యావత్ భారతావనిలోని ప్రజలందరికీ అలాగే కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి అందరికీ కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూలన్న గారి తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు స్వేచ్ఛా వాయువులతో ఈ భారతదేశంలో జీవనం కొనసాగిస్తున్నారన్న, రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతున్నారు అన్న దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి అని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా ఇవి మా కదిరి నియోజకవర్గంలో అయితే ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నేతలే మా కదిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి నిన్నటి రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేశారు. దీన్ని బట్టి ప్రజలారా ఒకటే ఆలోచించండి, ఎవరి ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలోని నేతలే మా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉంది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ప్రజాయుతంగా ఉన్నటువంటి ప్రజా రాజ్యాంగ హక్కులను ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా కాలరాస్తున్నారని చెప్పేసి ఒకసారి గ్రహించమని కోరుకుంటూ మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కదిరి ప్రజానికానికి అందరికీ జయంతి